ముందుగా దేవునికి మహిమను ఆరోపిస్తున్నాను. స్థానిక సంఘ సువార్థికులు సహోదరులు ఏలియా గారికి, క్రీస్తు కొరకు మనం సైతం అనే టీంకి, గరుగుబల్లి స్థానిక క్రైస్తవ సంఘంలో ఉన్న సభ్యులందరికీ క్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేర్చుకోబోయే పాఠము సమాజంలో క్రైస్తవులు ఎలా ఉండాలి. నిజంగా సంఘంలో ఎలా ఉండాలో అలా ఉంటే, కుటుంబంలో ఎలా ఉండాలో అలా ఉంటే, సమాజంలో కూడా ఎలా ఉండాలో అలా ఉండగలము. ఎక్కడుంటే సంఘంలో ఎలా ఉండాలో అలా ఉంటే, కుటుంబంలో ఎలా ఉండాలో అలా ఉంటే, సమాజంలో ఎలా ఉండాలో అలా ఉండగలము. సమాజంలో క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటున్నాం మనం. సమాజంలో క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే విషయం మనకు అర్థం కావాలంటే ఆ పాఠంలో 2 పదాలు మనకు అర్థం కావాలి. ఏంటి? 1 క్రైస్తవుడు, 2 సమాజము. 1 క్రైస్తవుడు, 2 సమాజము. సమాజం అంటే ఏంటి అనే విషయం మనకు చెప్పక్కర్లే. సమాజం అంటే ఏంటి అనే విషయం మనకి చెప్పక్కర్లే. క్రైస్తవుడు అంటే ఏంటి అనే విషయం కూడా సహోదరులు కొన్ని విషయాలు చెప్పారు. నా పాఠం కాబట్టి నేను కూడా మరొక విషయం చెప్తాను. క్రైస్తవుడు అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే ఏంటి? బ్రదర్ చదివించారు రిఫరెన్స్. అపోస్తల కార్యములు 11:26. అంతియొకయలో శిష్యులు మొదట క్రైస్తవులు అనబడిరి. ఎవరు శిష్యులు? ఎవరి శిష్యులు? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంకి వచ్చేసరికి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి. అలా శిష్యులైన వారే ఎవరు? ఈ క్రైస్తవులు. ఇంగ్లీష్లో ఏమంటారు శిష్యులు అనే పదాన్ని? ఏంటి? డిసైపుల్స్. డిసైపుల్స్ అంటే డిసిప్లైన్ పాటించేవాడు డిసైపుల్. ఏంటి? డిసిప్లైన్ పాటించేవాడు డిసైపుల్. ఏ డిసిప్లైన్? దేవుని డిసిప్లైన్. బైబిల్లో ఉంటుంది. దేవుని మర్యాద అనే పదం కూడా మనకు కనిపిస్తుంది. దేవుని మర్యాద అనే పదం కూడా మనకు కనిపిస్తుంది. దేవుని మర్యాదను దేవుని మర్యాద ప్రకారముగా మనము జీవించాలి. ఒక క్రైస్తవుడు ఆ విధంగా జీవించాలి. అంతియొకయలో శిష్యులు మొదట క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులు ఎలా అయ్యారు? శిష్యులు ఎలా అవుతారు చెప్పండి మీరు. మత్తయి సువార్త 28 చివరి వచనంలో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వాలని చెప్పారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం పొందిన వారు శిష్యులు. అర్థమైందా? ఎక్కడికి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం పొందిన వారు శిష్యులు అయ్యారు. మరొక వచనం చూద్దాం. కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఎక్కడికి? ఒక్క శరీరములోనికి బాప్తిస్మము. ఏంటి? ఒక్క శరీరములోనికి బాప్తిస్మము. అర్థమవుతుందన్నమాట. నేను తీసుకున్న బాప్తిస్మం నన్ను ఎక్కడికి చేర్చాలి? ఒక్క శరీరములోనికి. ఏంటి? ఒక్క శరీరములోనికి. అసలు బాప్తిస్మము ఇచ్చేదే ఒక్క శరీరానికి కదా. అర్థమైందన్నమాట. బాప్తిస్మము ఇచ్చేది, వినాలి, బాప్తిస్మము ఇచ్చేది ఒక్క శరీరానికి కదా. మరి ఒక్క శరీరములోనికి బాప్తిస్మం ఏంటి?
ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం ఏంటి? మీరు చెప్తే బాగుంటుందేమో. ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం అంట. నేను తీసుకున్న బాప్తిస్మము ఆ ఒక్క శరీరములోనికి నన్ను చేర్చాలి. ఏంటా శరీరము? ఏంటా శరీరము? ఎఫ్ఎస్సీ 1:23. ఆ సంఘము ఆయన శరీరము. సరిపోద్దమ్మా. ఆ సంఘము ఆయన శరీరము అంటే నేను తీసుకున్న బాప్తిస్మం ఎక్కడికి జరగాలి? ఆ ఒక్క సంఘములోనికి జరగాలి. ఆ ఒక్క సంఘము ఏ సంఘము? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, క్రీస్తు సంఘము. నేను తీసుకున్న బాప్తిస్మము నన్ను క్రీస్తు సంఘములోనికి చేర్చాలి. నేను క్రీస్తు సంఘములో సభ్యుడనైతేనే, ఒక పదంలో చెప్పాలంటే నేను క్రీస్తు సంఘములో సభ్యుడనైతేనే క్రైస్తవుడిని, లేకపోతే క్రైస్తవుడిని కాదు. క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తు సంఘంలో సభ్యుడు క్రైస్తవుడు. క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందినోడు క్రైస్తవుడు. ఏది క్రీస్తు సంఘము? క్రీస్తు చెప్పినట్టుగా, క్రీస్తుకు నచ్చినట్టుగా ఏ సంఘం అయితే నిర్వహించబడతాదో అది మాత్రమే క్రీస్తు సంఘం. పాస్టర్ చెప్పినట్టుగా నిర్వహించబడేది ఎవరి సంఘం అవుద్ది? పాస్టర్ సంఘం అవుద్ది. పాస్టర్కి నచ్చినట్టుగా, పాస్టర్ చెప్పినట్టుగా చేసేది ఏ సంఘము? పాస్టర్ సంఘము. క్రీస్తుకు నచ్చినట్టుగా, క్రీస్తు చెప్పినట్టుగా చేసేది క్రీస్తు సంఘము. నేను క్రైస్తవుడిని అవ్వాలి అంటే ముందు నేను క్రీస్తు సంఘానికి సభ్యుడిని అవ్వాలి. ఇప్పుడు మన పాఠం ఏంటి? సమాజంలో క్రైస్తవుడు ఎలా ఉండాలి. మొట్టమొదట క్రైస్తవుడు అంటే సమాజానికి సంబంధించి మనం చూపించాల్సింది ఏంటంటే ఏంటి? ప్రేమ. ఏంటి? ప్రేమ. ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపించాలి అంటే మొదట ఉపయోగించాల్సింది ప్రేమ. మనం క్రీస్తు సంఘస్థులముగా అది ఉపయోగించము, ప్రేమ ఉపయోగించము. ఏది ఉపయోగిస్తాము? అందరిని విమర్శిస్తూ ఉంటాం. నువ్వు అలా చేస్తావు, మీరు ఎలా చేస్తారు, ఇది అది కరెక్ట్ కాదు, ఇలాంటివి చెప్తాం తప్పించి ప్రేమ అనే పదాన్ని మనము పక్కన పెట్టేస్తాం. ప్రేమతోనే మనం ఒక వ్యక్తిని సంపాదించుకోగలం. క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. చదువుదాం. ఎఫ్ఎస్సీ పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. సరిపోదు బ్రదర్. ఏంటి? ప్రేమ కలిగి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రపంచంలో ప్రేమ అనే పదానికి నిర్వచనం ఎవరు చెప్తారు? ఎవరు చెప్పగలరు? ప్రేమ అనే పదానికి, ప్రేమ అనే పదానికి ఎవరు నిజంగా ఏంటి? ప్రేమించినోడు చెప్పగలడు. ప్రేమించినోడు చెప్పగలడు. ఎవరు ప్రేమించగలరు? ఓకే, ప్రేమ ఉన్నోడు ప్రేమించగలడు. ప్రేమ ఉన్నది ఎవరికి? దేవునికి. అంటే ఎవరు చెప్పగలరు? ప్రేమ అనే పదానికి నిర్వచనం దేవుడు మాత్రమే చెప్పగలడు. ప్రేమ అనే పదానికి పరాకాష్ట ఆయన మాత్రమే. ఆయన చెప్పాడు, ఎవరు అడిగినా సరే ఈ లోకంలో ప్రేమ అనే పదాన్ని మనం నిర్వచించలేము అని అంటుంటారు. కానీ బైబిల్ మాత్రము నిర్వచించింది. చదవండి. 2 యోహాను పత్రిక 6వ వచనం. 2 యోహాను పత్రిక 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. నిర్వచనం అంటే అలాగే ఉంటుంది. అవునా కాదా? ఏంటి ప్రేమ అంటే ఏంటట? మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఇక ప్రేమ ఉంటే, ప్రేమ కలిగి ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి?
ఆయన ఆజ్ఞల ప్రకారం మనము నడవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదివి ఉంటాం, చాలాసార్లు విని ఉంటాం. తీర్పు దినమందు నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టితిరి, దప్పిగొంటిని, నీళ్ళు ఇచ్చితిరి, పరదేశనై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనై ఉంటిని, నాకు వస్త్రములు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. ఎవరిని? తెలివైన వాళ్ళు మనల్ని అడుగుతారట. అక్కడ అడిగారు కూడా, ఏంటి నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నువ్వెప్పుడు తప్పుకొన్నావు, నువ్వెప్పుడు రోగున్నావు అని అంటే అటు నుంచి ఆయన ఇచ్చిన సమాధానము, అల్పులైన ఈ సహోదరులు మీరు ఒకరికి చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టే. మనకి మన జీవితంలో ఇబ్బందిలో ఉన్నోట్లో దేవుడు కనిపిస్తున్నాడా? ఇబ్బందిలో ఉన్నవానిలో దేవుడు కనిపిస్తాడా? ఇబ్బందిలో ఉన్నవాడిలో దేవుడు కనిపిస్తే నిజంగా మనం క్రైస్తవులు. ఎవరిలో కనిపించాలి? నాకు ఆకలి అంటున్న వాడిలో ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి. కనిపిస్తాడా? అలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఎవరైనా మనకు కనిపిస్తే మనం ఎలా ఫీల్ అవుతామంటే, ఈడేదో చాలా ఘోరంగా ప్రవర్తించుంటాడు అందుకు అనుభవిస్తున్నాడు అనుకుంటాం. అది మన ఆలోచన. ఏంటి? మనకు బాగా ఉదాహరణ లాజరు గారు ఉన్నారు. లోకసువార్త 16వ అధ్యాయంలో ఏమి లేదు ఆయనకి, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి కనిపిస్తే ఎలా ఫీల్ అవుతాం? ఎంత దరిద్రుడు కాకపోతే వీడు, అక్కడ దరిద్రుడు అని రాయబడింది బైబిల్లో. మన ఫీలింగ్ కూడా అదే. ఎంత దరిద్రుడు కాకపోతే, ఎంత ఘోరమైన కార్యాలు చేయకపోతే వీడికి పరిస్థితి వస్తుంది అని మాట్లాడతాం, అలా ఫీల్ అవుతాం. నిజంగా మనలో ప్రేమ ఉంటే ఎవరు కనిపిస్తారు? లాజరులో దేవుడు కనిపిస్తాడు. కనిపించట్లేదు అంటే మనం ఎవరం కాదు, క్రైస్తవులము కాదు. సమాజంలో ఒక క్రైస్తవుడు అలా ఉండాలని దేవుడు కోరుకోలేదు. ఎలా ఉండాలని కోరుకున్నాడు అని అంటే తనను మన ద్వారా చూపించాలని కోరుకున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఏం చేయు నిమిత్తము? ప్రచురము చేయు నిమిత్తము. ప్రచురం అంటే ప్రచురణ అంటే ముద్రించుట. ముద్రించుట. మనలో క్రీస్తు ముద్రింపబడాలి. ఆ ముద్రలు మనలో కనిపించాలి అవతల వ్యక్తికి. ఒక క్రైస్తవుడు సమాజంలో అలా ఉండాలి. ఏమి కలిగి? ప్రేమ కలిగి. తర్వాత పదం చదివాం మనము, సత్యము చెప్పుచు. ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్రేమ కలిగి. సెకండ్ పాయింట్ సత్యము చెప్పుచు. సత్యం అంటే దేవుని వాక్యమే సత్యము. రెఫరెన్స్ యోహాను సువార్త 17:17. ఏంటిది? నీ వాక్యమే సత్యము. సత్యం అనే పదానికి బైబిల్ ఇస్తున్న నిర్వచనం, నీ వాక్యమే సత్యము. కీర్తన 119, 160. ఏంటి? నీ వాక్య సారాంశము సత్యము. మనం చాలాసార్లు వినిన మాట, చదివిన మాట, క్యాలెండర్లో చూసిన మాట, నేనే మార్గము సత్యము కదా. సత్యము చెప్పుచు అంటే క్రీస్తును ప్రకటిస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ. వాక్యాన్ని మనం ప్రకటించాలంటే, సత్యం మనం చెప్పాలంటే ముందు నాకేం రావాలి? నాకేం తెలియాలి? సత్యము తెలియాలి. నాకు రెండో ఎక్కం రాకుండా రెండో ఎక్కం చెప్పగలను మరొకరికి? చెప్పలేను. నాకు రెండో ఎక్కం రాకుండా రెండో ఎక్కమే చెప్తే ఎలా చెప్తాను? 2 1 3, 2 2 5 రాదు కదా. రానోడు అలాగే చెప్తాడు, వచ్చినోడు కరెక్ట్గా చెప్తాడు.
నేను 2 ఒకట్లు 3 అని చెప్పాను అనుకోండి, ఏం చెప్పినట్టు? గట్టిగా చెప్పాను, కాన్ఫిడెంట్గా చెప్పాను. ఏం చెప్పినట్టు? ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినా, ఎంత గట్టిగా చెప్పినా తప్పు చెప్పినట్టే. నేను సత్యాన్ని చెప్పాలంటే సత్యం ముందు నాకు తెలియాలి. చదువుకున్నాం సత్యం అంటే వాక్యం అని. వాక్యం మనకు తెలియాలి. వాక్యం ఎంత తెలుసుకున్నాం మనం? వాక్యం మనము ఎంత తెలుసుకున్నాం? వాక్యం తెలుసుకోకపోతే మనకు ఏమవుద్ది? వాక్యం తెలుసుకోకపోతే ఏమవుద్ది? వాక్యాన్ని ఎవరు నేర్చుకోవాలి? చెప్పే పాస్టర్ గారు నేర్చుకోవాలి. ఒప్పుకుంటారా? వాక్యాన్ని ఎవరు నేర్చుకోవాలి? పాస్టర్ గారు వాక్యం చెప్తారు కాబట్టి పాస్టర్ గారు నేర్చుకోవాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, ఏం మాట్లాడట్లేదు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లా నేను వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి అని ఉంది. ఏంటి? వాటిని నేర్చుకొని. ఎవరు నేర్చుకోవాలట? ఎవరు నేర్చుకోవాలి? ఇశ్రాయేలీయులందరూ. సేవ చేసేది ఎవరు? ఇందాక చెప్పారు బ్రదర్, సేవ చేసేది ఎవరు? కేవలం లేవీయులు కదా, కేవలం యాజకులు కదా. వీళ్ళందరూ ఎందుకు నేర్చుకోవాలి? ఆయన ఆజ్ఞల ప్రకారం నడాలి అంటే అందరూ నేర్చుకోవాలి. మనం నేర్చుకోగలుగుతున్నామా? మనం నేర్చుకుంటున్నామా? క్రొత్త నిబంధనలో కూడా మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని కోరిక ఏంటి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మనుష్యులందరూ పొందాలని. ఉందా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనకి? ఒకవేళ లేకపోతే ఎలా ఉండాలో మనం ఆ విధంగా ఉండట్లేదు. చాలాసార్లు చెప్తుంటాం దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనగానే వెంటనే చెప్పేస్తాం, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని చెప్తాం. కానీ సత్యముని గురించిన అనుభవ జ్ఞానం మాత్రం మనకి ఉండదు. ఎలా ఆరాధిస్తాం? ఆయనను ఆరాధించడంలో సత్యము అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాని విషయంలో నాకు అవగాహన లేకపోతే నేను ఎలా ఆరాధించాలో అలా ఆరాధించలేను. సమాజానికి ఏ విధంగా చెప్పగలం మనం ఆ విధంగా ఉంటే? ఫిలిప్పీ పత్రిక 2:16. మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఏంటట? జీవవాక్యాన్ని చేతబట్టుకొని లోకములో జ్యోతులుగా కనబడుతున్నారు. జీవవాక్యాన్ని చేత పట్టుకుంటేనే అంటే ఏంటి? బైబిల్ చేతిలో పట్టుకుంటే మనం జ్యోతులమా? చేతిలో పట్టుకుంటే జ్యోతులమా? ఎప్పుడు జ్యోతులం మనము? ఎప్పుడు జ్యోతులం? దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై నీతి మార్గమును అనుసరించుటకు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు జ్యోతులు. మన ద్వారా ఒక వ్యక్తి దేవుని వైపు త్రిప్పబడాలి, అప్పుడు మనం జ్యోతులం. మన ద్వారా ఒక వ్యక్తి త్రిప్పబడుతున్నాడా?
అలా త్రిప్పబడాలి అంటే ఏముండాలి మన దగ్గర? వాక్యం ఉండాలి, సత్యం ఉండాలి. ఉందా మన దగ్గర? 2 విషయాలు చెప్పుకున్నాం. ఏంటేంటి? ప్రేమ కలిగి ఉండాలి, సత్యం కలిగి ఉండాలి. తరువాత తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. సమాజంలో మనం ఎలా ఉండాలో చెప్తుంది వాక్యం. ఎలా ఉండాలట? పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు. మన గురించి ఒక నెగటివ్ థాట్ రావడానికి, నెగటివ్ మాట మాట్లాడడానికి అవతలవాడు ఏమవ్వాలట? సిగ్గుపడాలి. ఉంటున్నామా ఆ విధంగా? మనం ఆ విధంగా ఉంటున్నామా? క్రైస్తవుడు అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. పరపక్షమందుండువాడు మనలను గురించి చెడు మాట ఏదియూ చెప్పనేరక, అంటే ఒకటి కూడా మన గురించి నెగిటివ్ అనేది రాకూడదు. దేవుడు కోరుకున్నది అది. అలా ఉండాలంటే ఏం చేయాలట? నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మాదిరి దేనికి మాదిరట? సత్కార్యములకు మాదిరి. మనం ఎలా కనిపించాలంటే, ఒక మంచి పని ఒక వ్యక్తికి గుర్తొచ్చిందంటే ఆ మంచి పని ప్లేస్లో ఎవరు కనిపించాలి? మనము కనిపించాలి. క్రైస్తవుడు కనిపించాలి ఆ మంచి పని ప్లేస్లో. నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఒక సత్కార్యం ఒక వ్యక్తికి గుర్తొచ్చిందంటే నువ్వు గుర్తుకు రావాలి. చెడ్డ పని గుర్తొచ్చినప్పుడు నువ్వు గుర్తుకు రావడం కాదు, కాని పని చేసినప్పుడు నువ్వు గుర్తుకు రావడం కాదు. దేనికి గుర్తుకు రావాలి? సత్కార్యానికి నువ్వు నేను గుర్తుకు రావాలి. అప్పుడు మనం క్రైస్తవులం. 3 చెప్పాను, చెప్తారట. ప్రేమ, సత్యము, మాదిరి. నువ్వు గుర్తుకు రావాలి. సత్కార్యములకు మాదిరిగా నువ్వు గుర్తుకు రావాలి. మాదిరి ఏంటి? ప్రేమ, సత్యము, మాదిరి. తరువాత యోహాను పత్రిక 1 యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చదవండి బ్రదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. 4వ పాయింట్ ఏంటంటే జయకరముగా జీవించాలి. ఏంటి? జయకరముగా జీవించాలి. దేన్ని జయించాలట? లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించే వారముగా మనము ఉండాలి. లోకాన్ని జయించే వారముగా ఉండాలంటే అలెగ్జాండర్ లాగా ఒక కత్తి పట్టుకొని ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరడం కాదు. లోకంలో ఉన్నదంతయు ఏమన్నాడు? శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును, వాటిని మనం జయించగలగాలి. జయించగలమా? మనము జయించగలమా? శరీరాశ ఏంటి? ఫస్ట్ శరీరాశ. విపరీతమైన ఆకలేస్తుంది, బ్రదర్ ఏమో ఆరాధన స్టార్ట్ చేశారు. ఏంటి? విపరీతమైన ఆకలేస్తుంది, బ్రదర్ ఏమి ఇక్కడ ఆరాధన స్టార్ట్ చేశారు. ఏం చెయ్యాలి? అన్నం తినాలా? ఆరాధనకు రావాలా? అన్నం తినేసి ఆరాధనకు వస్తాం. అప్పటికి
అయిపోద్ది. అప్పటికి మనకంటే ముందు ఎవరు వచ్చారు? ప్రారంభ ప్రార్థన అయిందంటే ఎవరు వచ్చారని? దేవుడు వచ్చేసాడని. దేవుడు వచ్చిన తర్వాత నువ్వు వస్తున్నావంటే దేవునికి నువ్వు ఆఫీసర్వి. ఏంటి? దేవునికి మనం ఆఫీసర్లం. మనం ఎలా ఉంటున్నాం? శరీరాశను జయిస్తే ఒక పూట మధ్యాహ్నం వెళ్ళి తింటాను అనుకొని ఆరాధనకు రావాలి. నేత్రాశ అసలు ఒక వ్యక్తి పాపంలో పడ్డానికి ప్రధాన కారణం ఏంటి? కళ్ళు. నేను ఒక ప్రశ్న వేస్తాను. మన దైనందిన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎక్కువ చూస్తామా, మొబైల్ ఎక్కువ చూస్తామా? ఏంటి? మొబైల్ ఎక్కువ చూస్తాం. మనకు మొబైల్ గురించి బాగా తెలుసా, బైబిల్ గురించి బాగా తెలుసా? మొబైల్ గురించి తెలుసు. మొబైల్ మన చేతిలోకి ఎప్పుడు వచ్చింది? బైబిల్ మన చేతిలోకి ఎప్పుడు వచ్చింది? బైబిల్ ముందు వచ్చింది, కానీ బైబిల్ మనకి తెలియలే. మొబైల్ ఎలా తెలిసింది? దాంతోనే పని. బైబిల్తో పని లేదు. మరి ఏం చెప్తాం మనం సమాజానికి? క్రైస్తవులముగా మనం ఏం చెప్తాం? ఏం చెప్పలేము. ఎందుకు? మాదిరి అన్నాడు. వాళ్ళు కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా మొబైలే చూస్తారు. ఎందుకు? మొబైల్ ఎప్పుడు చూస్తున్న మనము మొబైల్ చూడొద్దు అని చెప్పగలమా? చెప్పలేము. ఎందుకు? ముందు నువ్వు చూడమ్మా అనే అంటాడు. లోకమును జీవపు డంబము. మూడోది జీవపు డంబము. మన జీవితంలో ఒక వ్యక్తి వచ్చి మనల్ని పెద్దగా నిలబెడతానంటే, మనకు పేరు ప్రఖ్యాతులు ఇస్తానంటే, మీ పంచాయతీ ఏంటో నాకు తెలీదు, మీ పంచాయతీ నువ్వు ఆరాధన మానే నిన్ను పంచాయతీకి ప్రెసిడెంట్ చేస్తానంటే, ఏమో ప్రెసిడెంట్ చేస్తానంటే ఎంతమంది మా ఆరాధనకు రాగలం మనం? మనకు ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తికి తెలియకుండా రావడాకైతే ప్రయత్నం చేస్తాం, ఒకవేళ ఏమైనా ఉంటే. అంటే ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాం? ఎవరికి? మనిషికి భయపడుతున్నాం. దేన్ని జయించలేకపోతున్నాం. సమాజంలో ఎలా ఉండాలి? లోకాన్ని జయించేవారుగా మనము ఉండాలి. జయించగలుగుతున్నాం మనం? దేన్ని జయించలేము. మరి సమాజానికి ఏం మాదిరిగా ఉండగలం మనం? క్రైస్తవుడు దేన్నైనా సరే జయించేవానిగా ఉండాలి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు నలుగురు ఉన్నారు. మిగతా వాళ్ళకి అందరికీ ఎదురుగా ఏం కనిపిస్తుంది? రాజు భుజించిన ఆహారం కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర ఏముంది? వీళ్ళకి అవకాశం ఉంది. తినడానికి అవకాశం ఉంది కదా, ఉంది. కానీ వీళ్ళకి ఏం కావాలనుకున్నారు? అవి మాకొద్దు. ఏవద్దు? ఆ రాజు భుజించిన ఆహారం మాకు వద్దు అని చూస్తుంటే, నోరు ఊరిపోతుంటే మనమైతే ఎలా ఉండగలం? ఎంత పెద్దది? ఇప్పుడు రిఫరెన్స్లు చెప్పలేము. దాన్ని వదిలేయాలని ఎలాగసలు దీన్ని జయించరు వీళ్ళు. దేన్ని? శరీరాశని, నేత్రాశని కూడా జయించారు. వాళ్ళ జీవితంలో జీవపు డంబాన్ని కూడా జయించారు. వాళ్ళు జీవపు డంబాన్ని కూడా జయించారు. మనం దేన్ని జయించగలం? వాళ్ళ గురించి చదువుతాం, వాళ్ళ గురించి వింటాం. ఒకవైపు దేవుని ఆజ్ఞ, మరొక వైపేమో ఏముంది? రాజాజ్ఞ, ప్రాణం ఉంది. ఒకవైపు దేవుని ఆజ్ఞ, మరొక పక్క ప్రాణము. దేవుని ఆజ్ఞ పాటిస్తే ప్రాణం పోద్ది. మనమైతే ఏం చేస్తాం? మనమైతే రాజాజ్ఞని ధిక్కరించడం అంటే
రాజుని పేరు పెట్టి పిలవడం అంటే ఏమని అంటారు వాళ్ళు అక్కడ? నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఎవరిని పేరు పెట్టి పిలుస్తున్నారు? ప్రపంచాన్ని పరిపాలించే సామ్రాజ్యాధినేతని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎందుకు? ఎప్పుడు? అంత అమర్యాదగా ప్రవర్తించవచ్చా? వాళ్ళకి అనిపించి ఉంటుందేమో, దేవుని ఆజ్ఞను ధిక్కరించమంటున్న నిన్ను రాజుగా మేము గుర్తించలేము. మరి మనము దేన్ని జయించగలము? రేషన్ కార్డు పీకేస్తానంటే చర్చి బానేస్తాం, వాళ్ళు ప్రాణం తీసేస్తామంటే మొదట ఆజ్ఞ ఏంటి? మొదట ఆజ్ఞ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అనే ఆ ఒక్క ఆజ్ఞను పాటించడానికి ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారు. మనము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాము, దేవుని వాక్యానికి అంత విలువిస్తామా? మనము విలువివ్వం. ఎన్ని చెప్పాను? 4. ఏంటంటే చెప్తారా? ప్రేమ, సత్యము, మాదిరి, జయకరము. తరువాత ఎఫెసీ 2:10 బాగా తెలిసిందే. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తునందు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ముందుగా అంటే ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. మనల్ని భూమి మీద పుట్టించాలనుకున్నప్పుడే ఏం రాసుకున్నాడంటే ఆయన, ఇదిగో నా బిడ్డ ఈ భూమి మీద ఇదిగో ఈ మంచి పనులు చెయ్యాలని రాసుకున్నాడు. నువ్వు చేసే చెడ్డ పనిని కాదు ఆయన రాసింది. కొంతమంది మాట్లాడుతుంటారు ప్రతి పాపం చేసిన దానికి కూడా, ఓహో ఇలాగా ఇది నా తలరాత. ఏంటి? పాపం చేసి జైలుకి వెళ్ళిపోయి, తప్పు చేసి జైలుకి వెళ్ళిపోయి ఇది నా తలరాత ఏంటి? దేవుడు అది రాయలే. ఏం రాశాడట? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి ఆయన అది రాశాడు. నువ్వేమో మరొకటి చేసావు. సమాజంలో సత్క్రియలు చేసేవారముగా ఉండాలి. ముందుగా సిద్ధపరిచాడు ఆయన. మరో వచనం యాకోబు 1:27. 5 పాయింట్లు చెప్పినప్పటికీ 5 పాయింట్లు ఏంటేంటి? ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు, మాదిరి కలిగి, జయకరముగా, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ. తరువాత యాకోబు 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదవరాండును వారి ఇబ్బందుల్లో పరమశించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. ఏంటి? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. మనం కాపాడుకోగలుగుతున్నామా? ఫ్రెండ్స్, నాకు గుర్తులేదు, ఒక వచనం ఉంటుంది, తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తము. ఏమి ఎరిగి ఉండాలట? తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా బ్రతకాలి. సమాజంలో బ్రతుకుతున్నామా మనము? సముద్రము నీరంతా ఉప్పగా ఉంటుంది, సముద్రంలో చేప మాత్రం అలా ఎందుకు ఉండదు? చేపలు తినమా మనము? సముద్రం నీరు తాగమేమో, చేపలు మాత్రము తింటాం. అదే అలాగా
నిజంగా అలా బ్రతకాలి. ఈ లోకంలో ఉన్నదంతా మన లోపలికి వెళ్ళకూడదు. చేప లోపలికి ఉప్పెళ్ళే, చేప టేస్ట్ చేపదే, ఉప్పు నీటిలోనే బతుకుతుంది. కానీ ఎలా ఉండాలో అలా ఉంది, అలా బ్రతకాలి మనం. చివరిగా అపొస్తలుల కార్యములు 4:32. విశ్వసించిన వారందరూ ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. ఎవరు? క్రైస్తవులు. ప్రారంభ సంఘపు క్రైస్తవులు తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. మనకు కాంది కూడా మందే. ఆ మనసు ఎప్పుడు వస్తుంది? దేవుడు అర్థమైతే వస్తుంది. దేవుడు అర్థమైతే వస్తుంది. మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నామంటే దేవుడు మనకి అర్థం కాలే, దేవుని వాక్యం మనకు అర్థం కాలే, దేవుని మనసు మనకు అర్థం కాలే. దేవుని మనసు మనకు అర్థమైతే ఖచ్చితంగా మనకు కలిగినది ఇది నాది అనుకోము. ధనవంతుడి గురించి, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నారు అని చెప్పి ఆ పేరాల చివరి వచనం ఏంటంటే, ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండును. తన కొరకు సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండును. ఏమర్థమైంది మాట? వెర్రివాడా అనే పదం ఎవరికి? ధనవంతుడికి అనేది పై వచనము. చివరి వచనంకి వచ్చేసరికి తన కొరకే సమకూర్చుకుని వాడికి, స్వార్థపరునికి. క్రైస్తవుడికి ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. ఇది నాది అనుకోకూడదు. కష్టపడింది మనమే కావచ్చు. వాళ్ళు అనుకున్నారు ప్రారంభ సంఘపు క్రైస్తవులు, తనకు కలిగినది తనది అని అనుకోనలేదు. మనము అలా అనుకుంటాం. ఇది దేవుడిచ్చిందని కూడా అనుకోము, నా కష్టం అనుకుంటాం. అందుకే ఏమాత్రమైన కోల్పోతే 500 జారిపోతే ఆ రోజు మన ఫీలింగ్ ఎలాగుంటుంది? 500 పడిపోతే, 500 కనిపించకపోతే ఆ రోజు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇంట్లో అందరి మీద కోపపడిపోతుంటాం, అందరి మీద చిరాకు పడిపోతుంటాం. ఏం పోయిందని? 500 పోయిందని. నెల జీతం పోతే, పనికి వెళ్ళాము, నెల జీతం వచ్చింది, పడిపోతే ఎలా ఫీల్ అవుతాం? యోబు గారి జీవితంలో వచ్చిన శోధన, పరీక్ష, శోధన నేను పరీక్ష. ఏం పోయింది యోబు జీవితంలో? ఏం పోయింది? అంత పోయింది. ఆయన ఏమన్నాడు? ఆయన ఇచ్చాను, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. తర్వాత పదం ఏంటి? యెహోవాకు స్తుతి కలుగునుగాక. ఎప్పుడు? అన్ని పోయినప్పుడు యెహోవాకు స్తుతి కలుగునుగాక అనే మాట అనగలమా మనము? అనగలమా? అనలేము. క్రైస్తవుడు శ్రమలలో కూడా ఆనందించేవాడిగా ఉండాలి. సమాజానికి అది కనిపించాలి. ఏంటి వీడు ఎంత పోయినా సరే, ఎంత ఘోరంగా అయిపోయినా సరే ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఎప్పుడు అర్థమవుద్దంటే నిజంగా విశ్వాసం మనలో ఉంటే అలా అర్థమవుద్ది. ఏంటి విశ్వాసము? విశ్వాసం అంటే చెప్పేస్తాం, టగాటగా చెప్పేస్తాం. ఏంటి విశ్వాసం అంటే? హెబ్రీ 11:1 ఏంటి విశ్వాసం అనున్నది? నిరీక్షింపడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన ఎన్నమనుటకు రుజువు. అది విశ్వాసము. నేను విశ్వాసినని చెప్పుకుంటున్నాం, నిజంగా విశ్వాసముగా బతుకుతున్నామా మనము? నిజంగా విశ్వాసం అనేదే మనలో ఉంటే
ఏది పోయినా సరే బాధ అనేది ఇసుమంత కూడా ఉండదు విశ్వాసికి, మనకు కాదు. అలా ఉండగలుగుతున్నామా మనం? 6 పాయింట్లు చెప్పాను, చెప్తారా? ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు, మాదిరికరముగా, జయకరముగా, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై లోక మాలిన్యమును అంటించుకోకుండా, తర్వాత నేను నాది అనే భావన లేకుండా. మీరు రాసుకున్నారు అలాగా? రాసారా? ఈజీగా అర్థం కావాలంటే అక్కడ ఉన్న ఆ లైన్ ఏంటంటే, ప్రేమ కలిగి సమాజంలో నేను చెప్పిన పాఠం ఏంటి? ప్రేమ కలిగి సమాజంలో నేను. ప్రేమ కలిగి అనేది ఉంది. సా అంటే సత్యము చెప్పుచు, మా అంటే మాదిరికరముగా, జా అంటే జయకరముగా, ము అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై నేను నాదే అనే భావన లేకుండా. ఆ విధంగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.